నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో లోక్సభ ఎన్నికల మీద చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు బీఆర్ఎస్ గాని అటు బీజేపీ గాని అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది, ఏ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు, అలాగే ఇప్పటి వరకు వచ్చిన సర్వే రిపోర్ట్స్ కూడా మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న ఒక సర్వే రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా కాంగ్రెస్ కి 10 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు వస్తాయని చెప్పింది. కానీ గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ ప్రజలు అలానే అనుకుంటున్నారా? మరి బీజేపీ ఎలాంటి రాజకీయ సమీకరణాలను మారుస్తే ఎక్కువ సీట్లు సాధించడానికి ఆస్కారం ఉంటుంది? బండి సంజయ్ నుంచి మొదలు పెడితే, ఈటల రాజేందర్ నుంచి మొదలు పెడితే కిషన్ రెడ్డి దాకా నేతలంతా కూడా చెప్తుంది ఒకటే మాట, ఏంటి అనంటే ఈసారి బీజేపీ 10కి పైగా లోక్సభ సీట్లు సాధించాలి. గతంలో అంటే 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా ఉంటుంది అనేది తెలంగాణ ప్రజలు చూశారు. 2023 నుంచి కాంగ్రెస్ ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇద్దాము అనుకొని ప్రజలు చూశారు. మరి బీజేపీకి ఎందుకు అధికారం ఇవ్వరు, బీజేపీకి ప్రజలు ఎందుకు సహకారం అందించరు? ఇది ఇప్పుడు తెలంగాణలోని బీజేపీ నాయకులను తొలుస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడానికి లోక్సభ ఎన్నికల సెగ్మెంట్లకు సంబంధించి ప్రతి గడపను కూడా టచ్ చేస్తోంది బీజేపీ. అసలు బీజేపీకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపే అంశాలు తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి సమీకరించుకుంటే, గత కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఇటు లోక్సభలో ఎంపీలుగా ఉండి తెలంగాణ వాదాన్ని ఎప్పుడు గట్టిగా వినిపించని సందర్భాలను మనం అనేకం చూసాం. పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇక్కడ కవిత లిక్కర్ స్కామో లేకపోతే ఇక్కడ కేసీఆర్ అవినీతి గురించో ఇంకొకటో వచ్చినప్పుడు తప్ప తెలంగాణ నుంచి లోక్సభలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా గట్టిగా తెలంగాణ సమస్యల గురించి లేవనెత్తింది లేదు అనేది మనకు చాలా క్లియర్ గా తెలుసు. ఖమ్మం లాంటి లోక్సభ సెగ్మెంట్లు అయితే చాలా 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 వెనకబడిపోయి ఉన్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా పర్యాటక రంగాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అడుగులు ముందుకు వేస్తుంటే, ఖమ్మంలో భద్రాచలం రాముల వారికి సంబంధించి ఒక ఆలయం, పాపికొండలు, అలాగే ఇక్కడ అనేక విషయాలు ఉన్నప్పుడు కూడా వాటిని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుకోవడంలో ఖచ్చితంగా కూడా విఫలమైంది. ఇలా ఒక నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గాలలో హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్లుగా తయారు చేస్తా అన్న కేటీఆర్ మాటలు నీటి మీద మూటలుగానే మిగిలిపోయాయి. సో తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం కూడా నమ్మే స్థితిలో లేరు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీచి ఖమ్మం, నల్గొండ లాంటి ప్లేసుల్లో చాలా బలమైన పార్టీగా అవతరించింది, క్లీన్ స్వీప్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లోక్సభలో కూడా అత్యధిక సీట్లు సాధించగలమని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నప్పటికీ సర్వే రిపోర్ట్స్ కూడా అలాగే వస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా కాంగ్రెస్ కి గట్టి పోటీనివ్వడానికి సిద్ధంగా ఉందట. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చెప్పుకుంది త్రిముఖ పోరు ఉండబోతోంది తెలంగాణలో అని. కానీ తెలంగాణలో త్రిముఖ పోరు లేదు లోక్సభ ఎన్నికలకు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మరి ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి అనేది చూస్తే, లోక్సభ ఎన్నికలకు ఇంకా 2 నుంచి 3 నెలల టైం ఉంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో కానీ ఎన్నికలు ఉండొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతుంది. మేము స్వయంగా మన ఆర్ఓఎస్ ద్వారా కొన్ని సెగ్మెంట్లలో తిరగడం జరిగింది. మీరు ఆల్రెడీ పబ్లిక్ బైట్స్ కూడా చూస్తూనే ఉంటారు. ప్రజలు కరెంట్ అవస్థలు చాలా ఎదుర్కొంటున్నారు, రైతులు కూడా. అండ్ ఉచిత బస్సు వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. ఇంటి పోరు అనేది కాంగ్రెస్ లో మొదలైంది అనేది కూడా ఆయా సెగ్మెంట్లలో ప్రజలు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ 100 రోజుల 6 పథకాలు, నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు, అవినీతి మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటది? ఎందుకంటే అసెంబ్లీలో ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడంలో ప్రధాన కారణం కల్వకుంట్ల కవిత కటకటాల పాలు కాకపోవడం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ప్రతి నాయకుడు చెబుతుంది ఏంటి అనంటే కల్వకుంట్ల కుటుంబం కటకటాల పాలు కాబోతుంది, రాష్ట్రం కాదు దేశం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉంది. 6 నెలల సమయం పట్టినా ఆ కుటుంబంలో ఆ పార్టీకి సంబంధించిన ఎవరి మీద యాక్షన్ కాకపోతే ఇది కూడా ఓట్ల కోసం మాత్రమే చెప్తుంది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 6 పథకాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి? ఇప్పటికే ఉచిత కరెంటుకు సంబంధించి రేషన్ కార్డుల విషయంలో, గృహజ్యోతికి సంబంధించి రేషన్ కార్డుల విషయంలో కొంత నెగిటివిటీ వస్తోంది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులే లేవు. కానీ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం, ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి
ఇక్కడ 17 సీట్లు గెలవకుంటే పథకాల అమలు కష్టం అని చెప్పడం. అది ఎలా చెప్తున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వగానే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడి అందులో కొన్ని శాంక్షన్ కూడా చేయించుకొని వచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో సత్సంబంధాలు కలిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర ప్రభుత్వాల మధ్య, రాష్ట్రాలలో ఉచితాలకు పైసలు మేమెందుకు ఇస్తాం, అభివృద్ధికి మాత్రమే మేము చెప్పినట్టుగా పైసలు ఇస్తామనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని అమలు చేయడం చాలా ఈజీ. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించగలిగితే కాంగ్రెస్ కూడా ఈ రోజున్న గాలి, ఎందుకంటే పెద్ద టైం పట్టలేదు కాంగ్రెస్ గాలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రావడానికి 2-3 నెలల గ్యాప్ లోనే ఒక వేవ్ వచ్చేసింది. ఇంకా 2 నెలల గ్యాప్ ఉంది, ఇంటింటికి బీజేపీ అంటూ నాయకులు అయితే తిరుగుతున్నారు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మరొక సెన్సేషనల్ విషయం ఏంటంటే తెలంగాణలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు మాకు అవకాశం ఇస్తే బీజేపీ నుంచి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారట. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 3 నుంచి 4 ఎంపీలు బీజేపీ అధిష్టానానికలతో ఫోన్లో టచ్ లోకి వెళ్ళినట్టు, ఒకవేళ గనక తాము ఎక్కడైతే సిట్టింగులుగా ఎంపీలుగా కొనసాగుతున్నామో అక్కడ తమకే అవకాశం ఇస్తే బీజేపీలోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలకు ఆల్టర్నేట్ గా తెలంగాణలో బీజేపీ పార్టీ మాత్రమే కనిపిస్తోంది. ఒక పక్క నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం, మరో పక్క నుంచి సనాతన ధర్మం, హిందుత్వం ఏకం కావడము, దేశంలో జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించి ఈ రోజు సోషల్ మీడియా ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ విషయాలని అందుబాటులోకి తీసుకురావడం, అలాగే మోదీ సర్కార్ 10 ఏళ్లలో ఏం చేసింది అనే దానికి సంబంధించి ప్రజల్లో కొంత అవగాహన రావడం, ఆ అవగాహన తెచ్చే ప్రయత్నాన్ని తెలంగాణ బీజేపీ మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ రోజు తెలంగాణలో బీజేపీ గూటికి బీఆర్ఎస్ నేతలు చేరడానికి కారణమవుతుందట. అయితే సర్వే రిపోర్ట్స్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటే బీజేపీ కూటికి బీఆర్ఎస్ నేతలు చేరడానికి కారణం ఏంటి అంటే, నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ఒక 3 months బిఫోర్ వరకు కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే కనిపించిన ఒక 3 months వ్యవధిలోనే కాంగ్రెస్ వైపు తెలంగాణ మొత్తం కూడా గాలి మళ్ళింది. ఎంతలా మళ్ళింది అనంటే కాంగ్రెస్ విజయం తథ్యం అనే లెవెల్కి. అలాగే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు ముందు ఎలా ఉన్నా కూడా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట తర్వాత తెలంగాణలో ఉన్న హిందుత్వం చైతన్యమైంది. దానికి తోడు ఖమ్మంలో బంగ్లాదేశ్ వాళ్ళని గుర్తుపట్టడం, అలాగే ఇక్కడ కొంత తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించిన కార్యకలాపాలు, అలాగే వాటి బోధకులు, ఇక్కడ కొన్ని పార్టీలకు చెందిన నేతల సంస్థల్లో పనిచేయడం, అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట రోజు సెలవు ఇవ్వలేదు, కానీ ఒక ఆప్షనల్ హాలిడేగా ఉన్న ముస్లిం పండుగను మాత్రం గవర్నమెంట్ హాలిడేగా రేవంత్ సర్కార్ ప్రకటించడం, అన్నిటికంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం, అదే టైంలో తబ్లికీ జమాత్ లాంటి సంస్థలకు 2 కోట్ల పైచిలకు అమౌంట్ను కేటాయించడం, నేషనల్ ముస్లిం లీగ్ లాంటి వాళ్ళ సపోర్ట్ కోసమే రేవంత్ చేసే కార్యకలాపాలు ఉన్నాయి అనే ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళడం, కాంగ్రెస్ అంటేనే ఖచ్చితంగా కూడా ముస్లిం లీగ్ సహకారం లేకుండా అడుగులు ముందుకు వేయదు అని చెప్పడం, ఇక ఎంఐఎం చేతిలో కార్ స్టీరింగ్ ఉందని చెప్పడం, ఇవన్నిటి నేపథ్యంలో మనకు అంటూ కూడా మన వాదాన్ని వినిపించాలి అంటే మోదీ సర్కార్ మళ్ళీ రావాల్సిందే, బీజేపీ అధికారంలో ఉండాల్సిందే, ఈ అభిప్రాయం ప్రజల్లో వచ్చినట్టు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగులుగా ఉన్న ఎంపీలు, అలాగే కొంతమంది కార్యకర్తలు బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? సర్వే రిపోర్ట్ల ప్రకారమే బీజేపీకి 3 సీట్లు, కాంగ్రెస్ కి 10 సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? అవి తారుమారయ్యే ఛాన్స్ ఉందా? అసలు తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి తీసుకోవడం కరెక్టే అంటారా? బీజేపీకి సిట్టింగ్ ఎంపీలతో పాటు 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి ఎలాంటి నేతలుంటే గెలుపు గుర్రాలు ఎక్కడానికి ఆస్కారం ఉంటది అనుకుంటున్నారు? అసలు తెలంగాణలో బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.